నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామగుండం ఎన్టీపీసీ వద్ద కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత. పోలీసుల లాఠీ చార్జితో 10 మంది కార్మికులకు గాయాలు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు. మంటలు చెలరేగి 3 గాయాలు. బండి సంజయ్ తీరుపై తెరాస కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు. తెలంగాణ ఆత్మగౌరవం గుజరాత్కు తాకట్టు పెట్టారని ఆరోపణ. అవినీతి ఆరోపణల వేళ ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తేస్తామంటున్నారన్న సిసోదియా. నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో దేశం అవస్థలు పడుతోందన్న కేజ్రీవాల్. సిబిఐ, ఈడీతో ప్రభుత్వాలు కూల్చే పనిలో భాజపా ఉందని విమర్శలు. స్థిరాస్తి వ్యాపారి సూర్యప్రకాష్ కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబం ఆత్మహత్యకు వేధింపులే కారణమని పోలీసులు గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారి సూర్యప్రకాష్ సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. నిజామాబాద్ నగరంలో నిన్న ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆర్థిక ఇబ్బందులతోని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చినటువంటి కష్టాలతోని 2 పిల్లలు సహా భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నారో ఆయన పిల్లలకు అదేవిధంగా తన భార్యకి పురుగుల మందు తాగించి ఆ తర్వాత అనంతరం తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కోణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదలైనటువంటి గొడవలు, అతనికి తలెత్తినటువంటి ఇబ్బందులు, వ్యాపార భాగస్వాములు కానీ ఇతర వ్యక్తుల నుంచి ఎదురైనటువంటి బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి మరి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ నోట్లో ఉన్నటువంటి విషయాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే సూసైడ్ నోట్లో ఎవరి పేరైతే రాశారో వాళ్ళ వివరాలు సేకరించడంతో పాటు వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా కేసు ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ వీరికి గొడవ మొదలైంది, దేనికోసం ఇతను అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అంశాలేంటి, ఈ అంశాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. మనం చూసినట్లయితే 3 పేర్లను ప్రధానంగా సూర్యప్రకాష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైతే సూసైడ్ నోటు బయటకు రాలేదు. కానీ సూసైడ్ నోట్ను అయితే స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు కూడా ఆ సూసైడ్ నోట్ చూపించి అందులో ఉన్న అంశాలను కూడా వారితో ఒకసారి నిర్ధారణ కూడా చేసుకోవడం జరిగింది. 15 రోజుల కింద నిజామాబాద్కు వచ్చినటువంటి సూర్యప్రకాష్ ఎందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఎవరెవరిని కలిశారు, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఎవరి వల్ల ఈ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చినటువంటి విషయం గురించి ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ నివాసుడైతుండి అక్కడ కూడా పలు వ్యాపారాలు నిర్వహించిన అనంతరం పిల్లల చదువుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం హైదరాబాద్కు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. మంచి పలుకుబడి ఉండి మంచి ఆర్థికంగా సెటిల్ అయినటువంటి సూర్యప్రకాష్ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. నిజామాబాద్కు వచ్చి 15 రోజుల నుంచి కొందరు బంధువులను కూడా కలిసినట్టు తెలుస్తుంది, తెలిసిన వారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. వారి ద్వారా కూడా వివరాలు సేకరించే ప్రయత్నంలో పోలీసులు. అయితే ఎవరిని కలిసినా కూడా ఎవరైతే సూర్యప్రకాష్ని కలిసిరో వాళ్ళందరినీ కలిసినప్పుడు కూడా ఎవరు కూడా ఈ అంశాల గురించి అంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఏవి కూడా ప్రస్తావించలేదని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎవరు కూడా తనకున్నటువంటి అప్పుల విషయం కానీ లేకపోతే ఇంకో విషయం గురించి కానీ ఏమీ చెప్పలేని తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాదు, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల కారణంగా ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొన్నారని, ఎవరైతే ఈ పెట్టుబడుల కోసం డబ్బులు ఇచ్చారో ఆ డబ్బుల కారణంగా వారి నుంచి ఒత్తిడిలు ఎదుర్కొన్నారని, చివరికి కొందరు అంటే పోలీసులు తమ బంధువులని చెప్పి ఈ వ్యాపార భాగస్వాములు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బెదిరించిన కారణంగానే ఇతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. 3 పేర్లు ప్రధానంగా ఈ సూసైడ్ నోట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంకట సందీప్, కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి ఈ 3 పేర్లు ఈ సూసైడ్ నోట్లో ఉన్నట్టుగా పోలీసు వర్గాలు తెలుస్తుంది. ఇందులో ఒకరు హైదరాబాదు, మరొకరు విజయనగరం, ఒకరు నిజామాబాద్ సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తోంది. ఇందులో ఈ ముగ్గురులో ఒకరు వేరే పోలీసులు వీరికి బంధువులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారి ద్వారానే ఇతని మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. దీంతో
ఎవరైతే ఈ వ్యాపార భాగస్వాముల బంధువులు ఎవరైతే పోలీసు ఉన్నారో వారి గురించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే ఈ సూసైడ్ నోట్ ఆధారంగానైతే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిజామాబాద్కు వచ్చి దాదాపు 15 రోజులు ఇక్కడ ఒక హోటల్లో ఉండి ఆ తర్వాత కుటుంబంతో సహా చనిపోయాడంటే ఎంత వేదన అనుభవించడం విషయాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. పకడ్బందీగా అంటే సూసైడ్కు ముందు ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ సేకరించడంతో పాటు ఎవరెవరిని కలిశారో, ఎవరి బంధువులను కలిశారు, ఏ వ్యక్తులను కలిశారో వారందరితో కూడా మాట్లాడడం, అదేవిధంగా కేసుకు సంబంధించి మన ఆధారాలను దొరికితే సేకరించడం, తద్వారా కేసును ముందుకు తీసుకెళ్లే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదొక మన ఇంత ముందుకు నిజామాబాద్ సంబంధించిన ఒకటి ఫ్యామిలీనే విజయవాడ వెళ్లి సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ కూడా తల్లిదండ్రులు సహా ఇద్దరు చేతికి అందొచ్చినటువంటి ఇద్దరు యువకులు కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది కలకలం రేగింది. గతంలో కూడా కామారెడ్డిలో ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన ఇష్యూతోనే తల్లితో పాటు ఒక వ్యక్తి మంటలు అంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేగింది. ఇప్పుడు మరోసారి నిజామాబాద్ జిల్లాలోనే కుటుంబం మొత్తం ఈ రియల్ వ్యాపారంలో వచ్చిన డబ్బుల గొడవ కారణంగా చనిపోవడం అనేది సంచలనంగా మారుతుంది. కేసు అయితే ఈ నిజామాబాద్ పోలీసులు సవాల్గా తీసుకొని ఛేదించే పనిలో ఉన్నారు. ఇది కుటుంబం సూసైడ్ కేసులో తాజా పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఆగస్టుతో ఒప్పంద ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో పాత డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించేందుకు ఒప్పంద కార్మికులు యత్నించారు. అక్కడికి వెళ్తున్న వారిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకోగా ఒప్పంద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిఐఎస్ఎఫ్ ఒప్పంద కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు ఒప్పంద కార్మికులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీపీసీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీధర్ పరిశ్రమలో రసాయనాలు కలుపుతుండగా 5 రియాక్టర్లు పేలి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లో అవి తీవ్ర రూపం దాల్చాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంత వాసులు ఆందోళన చెందారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో 3కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాన కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్యులతో జరిగే ఈ భేటీలో మునుగోడులో పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. ఈ ఉప ఎన్నిక కేంద్ర బిందువుగా ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిసింది. దేశ రాజధానిలో మరోసారి రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. నిరుద్యోగం సహా పలు సమస్యలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా మహా పంచాయత్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రైతుల ఆందోళనల మధ్యలో ఢిల్లీ సహా సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలకు దేశ రాజధాని మరోసారి వేదికైంది. రైతు చట్టాల ఉపసంహరణ కోసం గతేడాది ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న రైతులు మరోసారి నగర బాట పట్టారు.
నిరుద్యోగ సమస్య తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న మహా పంచాయతీలో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన మహా పంచాయతీలో పాల్గొనేందుకు భారీగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రైతులు శాంతియుత ఆందోళనలు చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద మహా పంచాయతీ నేపథ్యంలో దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నదాతల ఆందోళనల దృష్ట్యా ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజీపూర్, సింఘు, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఢిల్లీలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వేపై నిఘాను పటిష్టం చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనలో పాల్గొనకుండా రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఢిల్లీకి వస్తున్న రాకేష్ టికాయత్ను గాజీపూర్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకుని మధువిహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీలోని నిరుద్యోగ యువతను కలుసుకోనివ్వకుండా ఢిల్లీ పోలీసులు కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటున్నారని రాకేష్ టికాయత్ మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా పలు సమస్యలపై మోదీ సర్కార్ లక్ష్యంగా ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు అవస్థలు పడుతుండగా భాజపా నేతలు మాత్రం సిబిఐ, ఈడీలతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలని, ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. ఇన్ని సమస్యలు ఉంటే దేశం ఎలా పురోగమిస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్సైజ్ విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీలో చేరమని భాజపా నుంచి సమాచారం అందినట్లు సిసోదియా ట్వీట్ చేశారు. భాజపాలో చేరితే తనపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. తలనైనా నరుక్కుంటాను కానీ తప్ప కుట్రదారులు, అవినీతి పరుల ముందు తలవంచనని సిసోదియా స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసులన్నీ తప్పుడు కేసులేనన్న సిసోదియా ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చెప్పినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీష్ సిసోదియా సహా 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిబిఐ విచారణ జరుపుతోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,000 దిగువకు చేరింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 9,531 మంది కరోనా బారిన పడ్డారు. మరో 26 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దేశంలో ప్రస్తుతం 97,648 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నుంచి మరో 11,726 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.15% తగ్గింది. దేశంలో ఇప్పటి వరకు 210 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. వాతావరణ మార్పులు ప్రపంచంలోని పలు దేశాల్లో పెను విపత్తులకు కారణమవుతున్నాయి. చైనా సహా ఐరోపా దేశాల్లో కరువు తాండవిస్తుండగా కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవాలంటే మరిన్ని చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాల విడుదల కారణంగా వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచంలో పెను విపత్తుకు దారితీస్తోంది. ఐరోపా దేశాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో విలవిలలాడుతున్నాయి. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని నదులు ఎండిపోయాయి. అనేక చోట్ల దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది.
లక్షల ఎకరాల అటవీ సంపదను ధ్వంసం చేస్తోంది. ఈ విపత్తులన్నింటికీ వాతావరణ మార్పులే కారణమని నిపుణులు వెల్లడించారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర జర్మనీ, డెన్మార్క్ సహా అనేక దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ఎక్కడికక్కడ కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్రిటన్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఐరోపాలోని అనేక నదుల్లో నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయింది. ఫ్రాన్స్లోని బుర్గుండీ నది పూర్తిగా ఎండిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక చోట్ల చనిపోయిన చేపలు దర్శనమిస్తున్నాయి. ఎండాకాలంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే కాదు, శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగాయి. చలికాలంలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయం సహా పర్యావరణ వ్యవస్థలపై ఇవి పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులకు అధిక ఉష్ణోగ్రతలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటలీలోని అతిపెద్ద సరస్సు గార్డలో నీరు కనిష్ట స్థాయికి పడిపోయింది. రాళ్లే అక్కడ దర్శనమిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీటి రేషన్ను అమలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఎక్కువ చోట్ల మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో దావాగ్ని ధాటికి అటవీ సంపద సహా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు మనుషులు నివసించటానికి వీలు కాకుండా పోయాయి. అధిక ఉష్ణోగ్రతల తర్వాత వెంటనే వరదలు ముంచుకొస్తుండటం వాతావరణ మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. బ్రిటన్లో 2 హీట్ వేవ్స్ తర్వాత ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. 50 నగరాలు, పట్టణాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన వాతావరణ విపత్తులు సంభవిస్తాయని, ప్రపంచం అందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో మద్యం మత్తులో ఓ మహిళ నడి రోడ్డుపై వీరంగం సృష్టించింది. కొత్తపేట నెహ్రూ బొమ్మ కోడెలలో తండ్రి కూతురికి మద్యం తాగే అలవాటుంది. తండ్రి గత 2-3 రోజులుగా మత్తులోనే ఉండి రోడ్డుపై నిద్రిస్తున్నారు. ఆమె కూడా మద్యం సేవించి తండ్రిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్ళింది. ఆ సమయంలో వివాదం చోటు చేసుకుంది. తండ్రితో పాటు సర్ది చెప్పబోయిన బంధువులను కొట్టడానికి మహిళ యత్నించింది. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారిపైన దురుసుగా ప్రవర్తించింది. ఓ కారుకు అడ్డుపడింది. రెండో పట్టణ పోలీసులు తండ్రి కుమార్తెలను పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ భర్తతో విడిపోయారని, ఆమెకు 2 పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. ఇదేంటమ్మా, ఇదేంటి రోడ్డు మీద ఆపుతాం? 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 పొత్తిళ్లలో ఉన్న పసిపాప ప్రాణం పోతే ఆ గర్భశోకం తట్టుకోలేం. అదే శిశువును ఖననం చేయబోతుండగా కదిలితే తల్లిదండ్రులకు ప్రాణం లేచినంత సంతోషం. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాక చికిత్స పొందుతూ చనిపోతే అంతులేని విషాదం. చావు పుట్టుకల మధ్య ఉండే ఈ పుట్టేడు దుఃఖాన్ని అనుభవించారు విశాఖకు చెందిన దంపతులు. ఈ నెల 19న తారకేశ్వర సింగ్ భార్య జూహీ కుమారి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందన్న వైద్యులు 20వ తేదీన రక్త పరీక్షలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే శిశువు మృతి చెందినట్లు ప్రకటించారు. శిశువు తండ్రి తారకేశ్వర సింగ్ పుట్టేడు దుఃఖంతో
ఆదివారం ఉదయం ప్రైవేటు అంబులెన్స్లో కాన్వెంటు కోడెలలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసేందుకు పాప వస్త్రాలు తొలగిస్తుండగా శ్మశాన వాటికలో పనిచేసే రాజు కదలికలు గమనించారు. తండ్రి తారకేశ్వర సింగ్ హుటాహుటిన బిడ్డను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శిశువుకు మళ్లీ చికిత్స అందించారు. అయితే కన్న బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం సాయంత్రం పాప మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన తారకేశ్వర సింగ్ దంపతులు బిడ్డను మళ్లీ శ్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మెగాస్టార్గా సినీ ప్రేక్షక హృదయాల్లో స్థిరపడి చిరంజీవి జీవిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషలో తనకు ఇష్టమైన పదం అన్నయ్య అని ట్వీట్ చేశారు.